గుర్తుపెట్టుకో, వ్రతములు 2 రకాలుగా ఉంటాయి. వ్యాసులు వారు ఏం చెప్పినా గొప్పది కదండి. వ్రతాలు 2 రకాలుగా ఉంటాయి. మానుష వ్రతం, దైవవ్రతం. మానుష వ్రతం అంటే కేవలం శరీరం యొక్క ప్రజెన్స్తో జరిగేవి. అంటే యజ్ఞం చేయొచ్చు, యాగం చేయొచ్చు, అది మానుష వ్రతం. తాను ద్రవ్యాలు తీసుకొస్తాడు, ద్రవ్యాలు కూడా బయట పదార్థాలే, శరీరము పదార్థం కనబడుతుంది, దీంతో కూర్చొని చేసేది మానుష వ్రతం. అదేవిధంగా మరికొన్ని రకాల సాధనలు ఉన్నాయి, ఇవి మానుష వ్రతం. దీనివల్ల శరీరం శుద్ధమవుతుంది, ఇది మానుష వ్రతం అవుతుంది. కానీ మనస్సు పరిశుద్ధమైతే దాన్ని దైవవ్రతం అంటారు ఇక్కడ. అందుకు మనస్సు పరిశుద్ధం చాలా ముఖ్యమండి అన్నాడు ఇక్కడ. తీర్థయాత్ర చేసేవాడికి ఇది చాలా ముఖ్యం. మనస్సు ఎప్పుడు పరిశుద్ధమవుతుంది అంటే రాగద్వేషాల నుంచి దూరమైనప్పుడే మనస్సు పరిశుద్ధమవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని కబుర్లు చెప్పండి, ఎప్పుడూ రాగద్వేషాలే. నేను ఒకసారి చూసాం, భాగవత సప్తాహంగా బోల్డ్ ఎంతమంది వచ్చారు, ప్రవచనం అవడం ఆలస్యం, ఖాళీ సమయాల్లో కూర్చుని వాడి గురించి వీడి గురించి నిందించుకుంటూ కాలక్షేపం చేయడమే చేస్తున్నారు ఇక్కడ. వాడి పడ్డు వీడి పడ్డు, వాళ్ళకి భాగవతమే పడదు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ అని నేనలేదు, వ్యాసుల వారు చెప్తున్నారు ఇక్కడ. అందుకే మనోహ్యదుష్టం శౌచాయ పర్యాప్తం వై నరాధిప మైత్రిం బుద్ధిం సమాస్థాయ శుద్ధాస్థిత్థాని దక్షధ. ఇప్పుడు మీరు భగవద్గీత ఒక్కసారి చూస్తే రాగద్వేష వియుక్త ఇస్తూ ఎన్నిసార్లు చెప్తాడండి ఇక్కడ. అది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అది రాగద్వేషాలకు దూరమైనప్పుడు మనస్సు ముందు శుద్ధి అవుతుంది ఇక్కడ. రెండవది, అందరి పట్ల మైత్రీ భావం కలిగి ఉండాలి. ఏ ఒక్కరి పట్ల శత్రుభావం వైరభావం ఉండరాదు, మైత్రీ భావం కలిగి ఉండాలి. ఇది వచ్చినప్పుడే మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధమైనప్పుడు దైవవ్రతం అవుతుంది. అంటే అర్థం ఏంటి? మనస్సు శుద్ధమై చేసిన వ్రతాదులన్నీ కూడా దైవవ్రతములు అవుతాయి. కనుక ఇలాగ జరగాలి సుమా అని చెప్తూ